గృహప్రవేశమైన మరుసటి రోజే సత్యనారాయణ స్వామి వ్రతం. రాత్రేమో గృహప్రవేశం, వాస్తు పూజ, లక్ష్మీ గణపతి హోమం అంటూ రాత్రంతా పూజలు చేశారండి. ఇక ఉదయం 8 గంటలకే సత్యనారాయణ స్వామి వ్రతం. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరిలో కనకదుర్గ అమ్మవారు గుడి అండి, చాలా ఫేమస్ అనమాట. అమ్మవారు ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకుని ఉంటారని చెప్తూ ఉంటారు. చాలా బాగా అమ్మవారికి ఉత్సవంగా పండుగలు అవి జరుపుతూ ఉంటారు. ఇంకా అలాగే కనకదుర్గ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇక వ్రతానికి కావాల్సిన పూజ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ గుడి 1994లో నిర్మించారండి. అయితే ఈ మండపం పైన కనకదుర్గ అమ్మవారి విగ్రహం ఇచ్చింది మాత్రం మా అమ్మమ్మ తాతయ్య. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో చాలామంది కూడా మా అత్తయ్య మావికి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెట్టారండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గురువుగారు అయితే వచ్చారండి. ఇక్కడ రోజ్ వాటర్ ఉంది కదా, రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ ఇలా ఇల్లంతా కూడా ఒకసారి ప్రోక్షణ చేయమన్నారు. ఏ ప్రదేశంలో అయితే మంచి సువాసన వస్తూ ఉంటుందో అక్కడ దేవతలు నివాసం ఉంటారని చెప్తూ ఉంటారు కదా, అందుకు గాను ఇల్లంతా కూడా ఒకసారి ప్రోక్షణ చేయడం వల్ల ఇల్లంతా మంచి సువాసన వస్తుందని గురువుగారు రోజు వాటర్ని అయితే ఇల్లంతా జల్లమన్నారు. ఒక పక్కన మా అక్క ఇల్లంతా సిద్ధి చేస్తుంటే మరో పక్కన గురువుగారు దేవుడికి కావాల్సినటువంటి అంటే సత్యనారాయణ వ్రతంలో ముఖ్యంగా ఈ రవ్వ ప్రసాదం చేస్తూ ఉంటారు కదండి, ఆ రవ్వ ప్రసాదం అయితే కల్పిస్తున్నారనమాట. నాకు ఈ రవ్వ ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా అత్తయ్య ఇలా బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది. ఇక ఉదయం 8 గంటలకే కదండి వ్రతం, కాబట్టి కొంచెం హడావిడిగానే ఉంది. గృహప్రవేశం అయిన తర్వాత ఇంట్లో మొదటిసారిగా జరుగుతున్నటువంటి పూజ సత్యనారాయణ వ్రతం చాలా మంచిదండి. నూతన గృహంలో సత్యనారాయణ వ్రతం చేయాలి అని అంటూ ఉంటారు. ఇలా సత్యనారాయణ వ్రతం అనేది ప్రతి ఒక్కరు కూడా గృహప్రవేశం అయిన తర్వాత చేయవలసి ఉంటుంది. ఇక సమయం మించిపోతుంది, త్వరగా కూర్చోండి అని చెప్పి మా మామయ్యని అత్తయ్యని గురువుగారు అంటూ ఉన్నారు. ఇక కలశం పట్టుకొని దేవునికి నమస్కారం చేసుకొని ఇక పీటల మీద అయితే కూర్చుంటున్నారండి. नारायण वाहनः यदि कालिका त्वया जन्मभूमिपतिक्रान्तो निर्विशो याति कालिकाया हि इन्द्रपतिभिरेणितेभिर्मम यज्ञं भागधेयं जुषस्वाहस्वः अला दीयन्ति वाद्य अला उद्दीप्य स्वजातवेदोपग्नन्निरुतिं मम पशुगुच्छमध्यमावह जीवनं च दिशो दिशा ज्योतिस्वरूपदी पुष्पितदेवता सत्यनारायण अलवनी मलवनी दांतड़ो बाकी अलवनी కుంకుమ మీద కుంకుమ బొట్టు పెట్టాలి అన్నమాట. అవి ఎలా ఉన్నాయి అలా అటు తిప్పండి, పైకి తిప్పండి. అగా భద్రైశృంగే యజ్ఞే యజ్ఞే విభీషణేంద్రభద్నే వ్యాజనే సరసుజయ వాజుపరే జలశయనే స్వయంధారా సత్యంతో పక్క పెట్టండి. ఈ రెండు ఇక్కడ పెట్టండి. చేసి చక్కగా చెప్పు, స్వామివారి యొక్క చూస్తూ చెప్పాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యః చ రాహవే కేతవే నమో నమః. సూర్యారిష్టేతు. గురువుగారు పూజ కూడా చాలా చక్కగా చేయించారండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూజ గురించి మా అందరికి కూడా వివరిస్తూ అందరికి కూడా కదలకుండా ఒక దగ్గర కూర్చునేలాగా చెప్తున్నారన్నమాట. అంత చక్కగా వివరించారు. సత్యనారాయణ స్వామివారి యొక్క చిన్న ప్రతిమ అండి. ప్రతిమ కూడా ఇక్కడ పంచామృతాలతో అభిషేకం అయితే చేయిస్తున్నారు. ముందుగా ఆవు పాలతోటి, పెరుగు, తేనె, నెయ్యితోటి అభిషేకం అయితే చేయించారండి.
ఇక అభిషేకానంతరం అష్టోత్తరం అది చదివిన తర్వాత అందరికీ కూడా ఒక పువ్వు అక్షింతలు ఇస్తూ అందరూ కూడా కథ అది శ్రద్ధగా వినండి అని చెప్తున్నారు. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథ యొక్క మహత్యం అనేది మనకి ఈ కథల ద్వారా తెలుస్తుందండి. కాబట్టి కథలు పూర్తయ్యేంత వరకు కదలకుండా వినాలి. అందుకని అందరికీ కూడా పువ్వు అక్షింతలు అవి ఇస్తున్నారు. ఈ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ విముక్తి చెందాలి అంటే అప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే ఈ శరీరానికి కథ అంతా కూడా పూర్తయిందండి. ఇంకా స్వామివారికి చూపించవలసిన నైవేద్యాలన్నీ కూడా చూపించి నమస్కరించుకున్నారు. ఇక పుట్టింటి వారికి ఇచ్చినటువంటి బట్టలు కూడా పెట్టమన్నారు. ఇక అందరూ కూడా వారు తెచ్చినటువంటి గిఫ్ట్లు కానీ లేదా ప్రేమతో పెట్టే బట్టలు కానీ అన్నీ కూడా పెట్టారండి. మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య అండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పంతులు గారు చక్కగా వారి పేర్లు అవి చదువుతూ పుట్టింటి వారు తెచ్చినటువంటి బహుమతి అంటూ వారికి బట్టలని గిఫ్ట్ అని చదువుతున్నారు. రామకుమారి దంపతులు ఆశీర్వదించి ఇచ్చినటువంటి పట్టు మధుపర్ణ ద్వయం వస్త్రద్వయం అలా ఇచ్చింది. పిలిచిన బంధుమిత్రులందరూ కూడా ఇలా బట్టలు అంటూ వారికి గిఫ్ట్ల రూపంలో అయితే పెట్టారండి. ఈ దీపాలు పండుగ సాయంత్రం దాకా రాకుంటాయి. దీపాలు అఖండంలో ఈ దీపాలు బావగారు ఈ బావగారు అయినటువంటి బావగారి చేసే ముందు డాబా గడు అదేష్ట సిద్ధాంతం మీ యొక్క బావగారా ఉన్నారు. బడి దంపతులు ఆశీర్వదించి ఇచ్చినటువంటి రూపాయలు అక్షరం మీరు వేసే పెద్దోడేక మీరు శ్రీనివాసరావు గారు శ్రీపల్లవి దంపతులు నమస్కరించి మీకు మీ గృహప్రవేశం రక్తసాయం వల్ల ఇచ్చినటువంటి చిరుకారు మేనకోడలు నమస్కరించి ఇంట్లో చిన్న పండుగ జరుగుతుందంటేనే హడావిడిగా ఉంటుంది. అలాంటిది ఇంట్లో ఇలా నూతన గృహప్రవేశం చేసి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నామంటే ఇక బంధుమిత్రులు అందరూ ఒక దగ్గర చేరి అందరూ సంతోషంగా ఈ వేడుకనేది జరుపుకుంటూ ఉంటాం కదండి. ఇక్కడ చూస్తున్నది మా మామయ్య అత్తయ్య వాళ్ళ కూతురు స్వాతి. మా అత్తయ్య మావయ్యకి బట్టలు అయితే పెడుతుందండి. ఇక వారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆశీర్వదించి ఇచ్చినటువంటి ముందు ఇచ్చేసాక అప్పుడు ఇలా వచ్చేది చక్క కుట్టించుకోవటానికి కుట్టించుకొని కట్టుకోమని అవ్వండి రావాలి మీరు రెండు దండం పెట్టుకో ఇట్లా నీకు బాగా కొట్టి పెట్టాలి ఎట్లా నువ్వు ఎట్లా నీకు తెల్ల బాగా
ఇక ఇంటి ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ మంగళహారతులు ఇస్తున్నారండి. ముగ్గురు కూడా పాట పాడమంటున్నారు గురువుగారు. ఇవన్నీ కూడా ఎప్పుడు గుర్తుండిపోయే క్షణాలు. ఇవన్నీ కూడా ఓన్ వాయిస్ ఎందుకు పెడుతున్నానంటే ఎప్పుడైనా చూసినప్పుడు చూసి మురిసిపోవడం కోసం. గురువుగారు చెప్తున్నారు, గృహప్రవేశం అయింది, సత్యనారాయణ వ్రతం చక్కగా చేసుకున్నారు. ఇక మణిదీప వర్ణన అందరూ కూర్చొని చదవండి అని చెప్తున్నారు. మంగళహారతి పాడమంటే మాత్రం ఆడపిల్లలందరూ మాకు రాదంటూ ఒకరికొకరు అనుకుంటున్నారండి. ఇంకా పాడమంటే మాత్రం ఒక్కళ్ళ నోరు కూడా పెగలటం లేదనమాట. ఇక గురువుగారే పాట అది పాడారు. ఇక అందరం కూడా శృతి కలిపేశాము. ఇక మంగళహారతులు అది ఇచ్చిన తర్వాత నూతన గృహప్రవేశంలో చక్కగా మణిదీప వర్ణన అది చదివితే చాలా అంటే చాలా మంచిది. ఇక అందరం కూడా ఉన్నాం కదండి, అందరం ఒక దగ్గర చేరి మణిదీప వర్ణన అయితే చదివాము. మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, జనులార రండి నిదురేగా కండి, జనులార రండి నిదురేగా కండి, ఎదురేగి మంగళ హారతులు ఇవ్వండి, ఎదురేగి మంగళ హారతులు ఇవ్వండి, శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, జనులార రండి నిదురేగ కండి, ఎదురేగి మంగళ హారతులు ఇవ్వండి, అన్నిటా దైవమే వరలక్ష్మి దైవము, అన్నిటా దైవమే వరలక్ష్మి దైవము, ఎదురేగి మంగళ హారతులు ఇవ్వండి, శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. ఇప్పుడు సమయం 11 గంటలు అవుతుందండి. ఇక అందరం కూడా దగ్గర చేరాము వనదీప వర్ణన చదవటం కోసం. అలాగే కుంకుమ పూజ, అలాగే పువ్వులు ఇవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకున్నాము. ప్రతి శుక్రవారము మణిదీప వర్ణన చదవచ్చండి. లేదా పండుగ పర్వదినంలో అయినా సరే, లేదా ఇలా నూతన గృహప్రవేశం జరిగిన తర్వాత సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత మణిదీప వర్ణన చదివితే చాలా అంటే చాలా మంచిది. చల్లని వెలుగులు కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు, పానికి మహానిధులు, రాజుగోడల నూతన గృహం కట్టిన వారు మాత్రం 9 సార్లు అయితే చదవాల్సి ఉంటుందండి. 9 సార్లు కూడా మణిదీప వర్ణన చదివి అమ్మవారికి మంగళహారతులు అవి ఇచ్చాము. కరెక్ట్గా 1 గంట సమయం అవుతుందండి. అందరం కూడా చక్కగా ఏకకంఠంతో మణిదీప వర్ణన అది చదివాము. అందరూ కూడా ఈ 1 గంట సమయానికి పూర్తయిన తర్వాత అమ్మవారికి మంగళహారతులు అవి ఇచ్చి ఇప్పుడు భోజనానికి బయలుదేరుతున్నారు. ఇక పూజ పూర్తయిన తర్వాత అందరం దగ్గర చేరాము అంటే ఫోటోలు అవి దిగామండి. ఇటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఎంతో జ్ఞాపకంగా గుర్తది ఉంటుంది కదా. గృహప్రవేశం వీడియో కూడా మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.